డ్రై ఇడ్లీ సాంబార్ చేస్తున్నానండి. సాంబార్కి ఎండుమిరగాయలు, మినప్పప్పు అండి, శనగపప్పు, కందిపప్పు, కొబ్బరి, మిరియాలండి, మెంతులు, ధనియాలండి, జీలకర్ర, ఇది దాల్చిన చెక్క అండి, ఇది దాల్చిన చెక్క. ఇదంతా నూనెలో వేయించుకోవాలండి. వేయించుకొని పౌడర్ పట్టుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసినానండి. ఇవన్నీ వేయించుకోవాలి నూనెలో. మంచిగా కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలండి, మాడకుండా వేయించినానండి. లైట్గా వేయించుకోవాలి. ఇదో ఇప్పుడు పౌడర్ పట్టుకోవాలండి. ఎల్లిపాయ వేసిన కొంచెం కొద్దిగా ఒక 3 రెబ్బలు పౌడర్ పట్టుకోవాలండి. పట్టినానండి సాంబార్ పౌడరు. పప్పు ఉడకబెట్టినానండి. పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మరసం, అది చింతపండు రసం మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలండి. పులుపుని బట్టి. టమాటా అండి, సాంబార్ పౌడర్ అండి, పట్టుకున్న పౌడర్, ఉప్పు, కారం, పసుపు అండి, కొంచెం బెల్లం వేసి మసాలా పెట్టాలండి. తాలింపు పెట్టుకోవాలండి. బాగా మసిలినాక దించుకోవాలి. ఇడ్లీ ఫ్రై చేస్తున్నానండి. వేగినాయండి, తీస్తున్నా ఇప్పుడు. మసిలి ఇక మనకి ఎంత సాంబార్ కావాలో అంత సాంబార్ వేసుకొని ఇడ్లీలు ఇందులో వేసుకోవాలండి. ఇవి దమ్ ఇడ్లీ అంటారు, నేను ఫ్రై ఇడ్లీ చేసిన. అంతేనండి. కొబ్బరి చట్నీ అండి, కొంచెం నిమ్మకాయ తొక్కండి, కొంచెం నెయ్యి వేసుకొని తినాలి, సూపర్ ఉంటుందండి.